నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వైఎస్ షర్మిల ఇంకా సునీత గారు అటాక్ చేస్తున్నా కూడా అవినాష్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉందా, లేకపోతే సజ్జల ఇంకా ఐక్పాక్ టీమ్ స్ట్రాటజీస్ ఉన్నాయా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే వైఎస్ షర్మిల గారు ఇంకా సునీత గారు చాలా గట్టిగా అటాక్ చేస్తున్నారు. ఈయనే మా నాన్నని చంపింది ఈయననే అని సునీత గారు, మా చిన్నని చంపింది ఈయననే అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారి పైన అటాక్ చేస్తున్నా కూడా ఈ రోజుకి కూడా తను వాళ్ళు మాట్లాడిన దానికి ఇది కాదు ఇది అవును అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఏది తను తిన కోసం స్టాండ్ తీసుకుంటున్నానా లేదా అని కూడా ఎక్కడ తను చెప్పలేదు, బహిర్గతం చేయలేదు. సో ఇప్పుడు మరి ఇంకా ఈ మౌనం వెనకాల మరి ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయనుకోవాలి? అసలు దీన్ని అసలు ఎలా పరిగణించాలి? మనం షర్మిల గారు రాజకీయ ప్రవేశం చేసినప్పుడు కూడా తను ఫస్ట్లో తెలంగాణనే ఉంటాము, ఏపీకి రాము. సో అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది వాళ్ళల్లో వార్. స్టార్ట్ అయినా కూడా సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా తెలంగాణ పాలిటిక్స్లో ఉండిపోతాం, సో సంబంధం ఉండదు అని అనుకుంది. సో అనివార్య కారణాల వల్లే కానీ తను తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సి వచ్చింది. సరే, ఆంధ్ర పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో అని కూడా అందరికీ ఒక డౌట్ వచ్చింది. సరే, పార్టీ కొంచెం బహిరంగ సభలు పెట్టడం, తను యాక్టివ్గా పనిచేయటం కానివ్వండి, తను ప్రజల్లోకి వెళ్ళటం కానివ్వండి, కాంగ్రెస్లో ఉన్న పాత లీడర్స్ అందరూ కలిసి తనకి మద్దతుగా ప్రకటించి తన ఎమ్మట తిరగటం కానివ్వండి, షర్మిల గారు ఎమ్మట అలా తిరగటమే కానివ్వండి, అవన్నీ తిరిగేటప్పుడు కొంచెం బహిరంగ సభకి పెట్టినప్పుడు రేవంత్ గారు వెళ్ళటమే కానివ్వండి, అవన్నీ చూసిన వాళ్ళకి కొంచెం అనిపించింది రేపొద్దున కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం కేడరు తెలుగుదేశంకే ఉంటుంది, వాళ్ళు వెళ్ళి ఎప్పుడూ కూడా కాంగ్రెస్లో కలవరు వెళ్ళరు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఉన్న కేడర్ అంతా కూడా వైసీపీకి షిఫ్ట్ అయింది. సో వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులైనా కూడా వాళ్ళే. సో ఇప్పుడు ఏంటంటే తను కాంగ్రెస్ అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రాకి రావటం, ఆంధ్రాలో తను అవినాష్ రెడ్డి మీద తను పోటీ చేయడానికి కడపలో ఎంపీగా తను కూడా ఎంచుకోవటం, కడప జిల్లాకి అదే పార్లమెంటరీ దానికి తను అభ్యర్థిగా తను ఎన్నికవటం కానీ అదే పోటీకి నిలబడటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే అవినాష్ రెడ్డి ఒక హంతకుడిని చేయి పట్టుకొని నడిపించినట్టు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఒక హంతకుడు అని చెప్పి అందరూ చెప్తున్నారు. సో సిబిఐ చెప్తుంది. సో ఇంతమంది చెప్పినా కూడా ఆయన ఎందుకు వదలట్లేదు, అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. సో నిన్న కూడా వాళ్ళు కడపలో మీటింగ్ పెట్టినప్పుడు కానివ్వండి, షర్మిల గారైనా కానివ్వండి, తను అదే చెప్తుంది, నేను రాజశేఖర్ బిడ్డని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు అయిన వివేకానంద రెడ్డి గారిని చంపిన హంతకులైన అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఆయనకి ఓటేస్తారా అవినాష్ రెడ్డికి, రాజశేఖర్ బిడ్డనైనా నాకు ఓటేస్తారా న్యాయం కోసం నిలబడ్డానని అని చెప్పి బహిరంగంగా ఆయన హంతకుడని చెప్పుతూ, తిను రాజశేఖర్ గారి కూతురు అని చెప్పి చెప్పుకుంటూ, ఆయన ఆశయాలు నిలబెట్టేది నేనే అని చెప్పుకుంటూ, రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు నిలబెట్టేది నేనే అని చెప్పుకుంటూ తను ప్రమోట్ చేసుకుంటున్నారు. సో ఆయన హంతకుడు అని చెప్పినా కూడా వీళ్ళెవరు ఆయన కాదు, ఆయన హంతకుడు కాదని కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరు కూడా ఆ పార్టీ వాళ్ళైనా కూడా ఎక్కడా కూడా స్టాండ్ తీసుకోలేకుండా ఉన్నారు. ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా ఆయన హత్య చేయలేదనే మాట ఎవరైనా అనగలుగుతున్నారా? ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరు కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు కదా. ఎందుకంటారు అసలు అవినాష్ రెడ్డిని హంతకులు అని ఎన్నిసార్లు అన్నా కూడా ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు, అయినా కూడా ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పటికి కూడా? అసలు అదే అర్థం అవ్వట్లా. అర్థం కాకపోవటానికి ఏమీ లేదు కానీ ఓన్లీ ఆయన సేవ్ చేస్తున్నాడు. సేవ్ చేయటంలో కూడా అంటే తల్లి చెల్లెళ్ళ కన్నా ఎందుకు అంత ఇంపార్టెంట్ అయ్యాడు అవినాష్ రెడ్డి అనేది అర్థం కావట్లేదు. అంటే సొంత బాబాయిని హత్య చేశారన్నా కూడా వీళ్ళని వెనకేసుకొస్తున్నారంటే జగన్కి సంబంధించిన ఏదైనా రహస్యాలు మరి అవినాష్ రెడ్డికి తెలిసి ఉంటాయి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అది అన్నీ తెలిసే అవకాశం ఉంది కాబట్టే భయపడటం జరగాలి. అవినాష్ రెడ్డిని అతను జైలుకి వెళ్తే మన గురించి ఏమైనా బయట చెప్తాడా, మనము మళ్ళీ ఇరుక్కునే పరిస్థితి ఏదైనా వస్తుందా,
ఇంకొక కేసు మన మీద పడేది ఉంటుందా, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అనే భయంతోనే ఈయన కాపాడుతూ ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇంకో 5 ఇంకా నెక్స్ట్ కాపాడాలంటే అధికారం కావాలి. అధికారం కావాలి అని అంటే ఇక్కడ చెల్లెలు గట్టిగా ఆయన ఎంపీగా కూడా గెలవనిచ్చే పరిస్థితి లేదు. అక్కడ అవినాష్ రెడ్డి గెలిచే పరిస్థితి కూడా కనపడ్డలా. ఎందుకంటే పబ్లిక్గా తను ప్రసంగాలకే కానివ్వండి, అక్కడ ఇది వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది అయితే ఓపెన్గా అందరి ముందు అడ్మిట్ అయ్యి మాట్లాడుతున్న వాళ్ళ మాటలకే కానివ్వండి, సానుభూతి అనేది ఖచ్చితంగా ఇద్దరు మహిళలు వెళ్ళి చెప్పుకుంటుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఈరోజు సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి నాకేమి పొలిటికల్గా రావాలనేది ఇంట్రెస్ట్ కాదు, నాకు పొలిటీషియన్గా నేను ఉండాలని నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను న్యాయం గెలవాలి, మా నాన్నని చంపిన వాళ్ళు ఎవరో తెలియాలి అనే ఒక్కటి దానికోసమే నేను ఫైట్ చేస్తున్నాను. నన్ను కూడా రేపు పొద్దున గొడ్డలతో చంపచ్చు, నన్ను కూడా చంపే అవకాశాలు ఉన్నాయి అని ఖచ్చితంగా తను ఓపెన్గా అడ్మిట్ అవ్వ చెప్తున్నారని అంటే ఇక్కడ మరి సునీత గారికి కూడా ఇంత అటాక్ చేస్తున్నారు కాబట్టి, ఇంత జనాల్లోకి వెళ్ళి మరి ఇట్లా చెప్తున్నారు కాబట్టి రేపటి రోజున నిజంగానే మరి సునీత గారికి కూడా ప్రాణహాని ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తను ఒక్కటే ఫైట్ చేస్తుంది, తను కేసు వేసింది. రేపు ఆ కేసుల నుంచి తను తన కానీ లేకుండా ఉంటే రేపు ఎవరు పోరాడే వాళ్ళు ఉండరు కదా. సో దాని మూలాన తనని ఏమైనా చేయొచ్చనే ఇది కూడా ఉంటుంది. సో మేబీ ఇప్పుడు ఏమైనా చేయకపోవచ్చు, నెక్స్ట్ గెలిచే అవకాశాలు లేదు కాబట్టి కూడా సేఫ్ అవ్వచ్చు. కానీ ఈ ఎలక్షన్ బిఫోర్ కూడా తను కొంచెం జాగ్రత్తగా ఉండటమే బెటర్ అనిపిస్తుంది. కానీ తనకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయాల్సిన అవసరం కూడా అంటే స్టేట్ గవర్నమెంట్కైనా తీసుకోవాలి, ఎందుకంటే ఆంధ్ర వచ్చినప్పుడు. కానీ స్టేట్ గవర్నమెంట్ అంటే ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే హంతకులకి సపోర్ట్ చేసినప్పుడు తనని ఎలా సేఫ్గా ఉంచగలుగుతాం? అది కష్టమే అవుతుంది. కాబట్టి తన సేఫ్ తనే చూసుకోవాల్సి వస్తుంది. లేదంటే దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ చొరవ తీసుకోవటమైనా ఉండాలి. ఎందుకంటే తను ఒక్కటే గట్టిగా ఫైట్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్తూ హంతకులు ఎవరనేది తను గుర్తించటమే కానివ్వండి, ఇవన్నీ ఇంతవరకు ఎర్రగంగిరెడ్డి అని, దస్తగిరి అని ఈ పేర్లన్నీ కూడా బయట రావడానికి కారణమైతే సునీత గారే కదా ఇప్పటి వరకు జరిగిందైనా. సో ఖచ్చితంగా అందుకని సునీత గారిని అయితే టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే నిజంగా ఇప్పుడు తన ప్రెస్ మీట్ లో చెప్పినట్టు నన్ను కూడా నరికేస్తారేమో, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపల నరికేస్తారేమో అని తనకు గట్టిగానే చెప్తుంది. ఎక్కడ కూడా తను ఏం భయపడట్లేదు. ఇక్కడ నేను చేసేది నా కోసం చేస్తున్నాను, ఇది నేను చేసే పోరాటం అని చెప్పేసి తను గట్టిగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రేపటి రోజున మరి నిజంగానే తన మీద అటాక్ జరిగితే అసలు పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, ఒకసారి ఏమో నాన్న చావుని పెట్టారు ఎలక్షన్స్లోకి రావడానికి, ఒకసారి బాబాయ్ చావుని వాడుకున్నారు. మరి ఈసారి కూడా మరి ఏమైనా ఎవరు చావునన్నా వాడుకొని వచ్చే ఆల్రెడీ కూడా చేశారు కదా. ఒకసారేమో వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఒక సింపతి, నెక్స్ట్ రెండోసారి మొన్న జరిగిన ఎలక్షన్ అప్పుడేమో బాబాయ్ వివేకానంద గారిని చంపేసి వీళ్ళే చంపేసేసి సింపతితో వచ్చారు. సో ఇప్పుడేమో జరిగింది కదా, 31 మంది వృద్ధుల్ని ఫెన్షన్ కోసం ఆల్రెడీ వాళ్ళని ఎండల్లో ఇబ్బంది పడి, అంటే ఇప్పుడు తిండి నీళ్ళు లేకుండా కానివ్వండి, ఇప్పుడున్న ఇంత ఎండలకే కానివ్వండి, వడదెబ్బ తగలటమే కానీ ఇట్లా ఉంటుంది. అంత వయసైన వాళ్ళకి తొందరగా అటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇంతమంది చావులకి 31 మంది వృద్ధులకి చనిపోవటానికి కారణమైనది కూడా జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రతిసారి కూడా శవ రాజకీయాలతోనే ఆయన రాజకీయం చేస్తున్నాడని ఎవ్రీ ఎలక్షన్ కూడా మనకు స్పష్టంగానే కనపడుతుంది. అలా కాకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన శవం పక్కన పెట్టి సంతకాలు సేకరించారనేది అదే పార్టీలో అదే నాయకులే చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి రాజకీయంగా ఎదగటం కోసమే కానివ్వండి, ఆయన సీఎం అవ్వాలనే ఆయన కోరికకే కానివ్వండి, చాలామంది ప్రాణాలు బలిపెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ అంటే చిన్న చిన్న వాళ్ళ విషయాలకు వస్తే అది మనకు లెక్కలే కూడా వచ్చి ఉండదేమో. వివేకానంద గారు అంటే ఒక మాజీ మంత్రి కాబట్టి, అలాంటిదే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు కాబట్టి మనకు ఇంత వెలుగులోకి వచ్చింది. కానీ అలాంటివి జరగనివి కొన్ని యాక్సిడెంట్లుగా చంపట్టారు, వేరే వాళ్ళు నిందలు వేసుకోవటం, ఇట్లాంటివి ఎన్నో జరుగుండొచ్చు. ఈయనంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి బ్రదర్ కాబట్టి ఈరోజు ఇది మనకు వెలుగులోకి వచ్చిందనే అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి కూడా ఎలక్షన్ బిఫోర్ ఎంతో మందిని చనిపోవటము, చంపడము, వాళ్ళ అవసరాలకు వాళ్ళకి బెదిరించటము, ఇలాంటివనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని ఇంత అటాక్ చేస్తున్నా కూడా ఎందుకు అసలు తనకు ముందుకు వచ్చి తనకు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పేసి ఎందుకు ఆయన చెప్పలేకపోతున్నారు?
ఆయన చెప్పలేకపోవటానికి కారణం ఏంటంటే చేసిన సాక్షులు వాళ్ళు చెప్తున్నారు కదా, ఈయన చేశారు అనేది ఒకటి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అదైతే అనిపిస్తుంది కదా. వాళ్ళ అవతలాళ్ళు చెప్తున్నారు, సరే నువ్వు చేయనప్పుడు సిబిఐ కోర్టుకి వెళ్ళాలి కదా, నువ్వు వాంగ్మూలం అక్కడ ఇప్పటి వరకు కూడా అక్కడ వెళ్ళి ఆయన స్టేట్మెంట్ రికార్డే అవ్వలేదు. సో స్టేట్మెంట్ రికార్డ్ అవ్వనప్పుడు అక్కడ వరకు వెళ్ళటానికే భయపడేటప్పుడు వాళ్ళు వస్తున్నారంటేనే పారిపోతూ ఏంటి తల్లికి బాగోలేదనో ఇలాంటివి ఏదో పలు రకాలు చెప్తూ వాళ్ళని అక్కడ నుంచి ఎక్స్క్యూజ్ చేస్తూ అక్కడ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇవన్నీ చేస్తున్నాడు కదా, రొటీన్ లాగా చేస్తున్నాడే కానీ ఏది కూడా ఆయన ఇప్పటి వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టడమే లేదు. ఎందుకంటే ప్రెస్ మీట్ తను అంటున్నారు కదా సునీత గారు, డిబేట్ పెడతాం సాక్షి మీడియాకి నేను వస్తాను మీరు రండి అని పిలుస్తున్నారు కదా, బయట ఛానల్స్ కూడా కాదు మీ మీడియాకే వస్తాను అంటున్నారు కదా. సో మీరు అలా చేయనప్పుడు అక్కడే కూర్చొని చెప్పొచ్చు కదా, ఆయన అవినాష్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా. సో ఆయన చెప్పే ఆస్కారం లేదు, ఎందుకంటే ప్రతి సాక్ష్యము కూడా ఆయన మీద దస్తగిరే కానివ్వండి ఎర్రగంగిరెడ్డి అందరూ కూడా ఆయనని చెప్తున్నాయి, ఆయన కూడా ఒకళ్ళు దానిలో భాగస్తురాలని చెప్పారు కదా. సో ఇంకా వేరే చెప్పుకునే అవకాశం ఏమీ లేదు. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.